స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తట్లా సంతోషంగా. క్రిస్మస్ ఆనందం కనపడాలి అంటే ఇంకా 2 వారాలు ఉన్నాయి, మధ్యలో ఉంది క్రిస్మస్. అందుకని ఒకసారి అందరూ స్తోత్రం చెబుదామా? సంతోషంగా చెబుదామా? ఆనందంగా చెబుదామా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మంచిది. దేవుని సన్నిధిలో ఆరాధించినటువంటి, సంతోషంగా ప్రభు సన్నిధిలో ఆరాధించిన మీకందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. చక్కగా ఆరాధించారు. మొదటి వర్తమానం చక్కగా విన్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, అందరూ ఎట్లాగున్నారు? ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? దేవుని సన్నిధిలో ఆయన చేసిన మేళ్లను బట్టి ప్రభుని సంతోషపరుస్తున్నారా? ఒకసారి స్తోత్రం చెబుదామా? గట్టిగా. సంతోషంగా ఉన్న వారందరూ, హ్యాపీగా ఉన్న వారందరూ దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీరందరూ క్షేమంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని అనుదినము దైవజనుడిగా దేవుని సన్నిధిలో ఉదయం 4ంటికే లెగిసి అందరి కొరకు, ప్రతి ఒక్కళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా దైవజనుడి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరందరి ప్రార్థనలు బట్టి ప్రభు క్షేమంగా అందరినీ ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే పరిశుద్ధ దినములో, పునరుత్థాన దినములో 2వ వర్తమానాన్ని మనం చదువుకుందాం. 2వ వర్తమానాన్ని మనం చదువుకుందాం. పోయిన ఆదివారం 2వ వర్తమానం గుర్తుందా? పోయిన ఆదివారం వెరీ గుడ్. ఇంకా అది స్పష్టంగా చెప్పాలి. పెదాలు పాపం అన్నావు, అయిపోయింది. పెదాలు పాపం అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా? ఎవరు స్పష్టంగా చెప్తారు? అంటే ఎంతమందిలో ఒక్కళ్ళు కూడా స్పష్టంగా చెప్పలా? తట్టు, దేవుని తట్టు తిరుగుము. తిరిగి ఏమి దేవునికి సమర్పించుకోమన్నాడు? పెదవులను దేవునికి, మాటలను సిద్ధపరుచుకొని యెహోవా వద్దకు తిరుగుము. ఇంకా అమ్మా, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా పరిహరించుము, అర్పించుచున్నాను ఉన్నవి. చాలు. దేవుని సన్నిధిలో ప్రభురాత్రి భోజనం తీసుకునే మనం అపవిత్రపడిన పెదాలు దేవునికి అప్పగిస్తే దేవుడు వాటిని ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడు. అమ్మా, దేని ద్వారా పవిత్రపరుస్తాడని చెప్పే పెదాలని? అమ్మా, కారు నిప్పుతో. ఇప్పుడు కారు నిప్పేంది మనకి? అప్పుడంటే కారు నిప్పి యెషయా కాలములో, దర్శనములో. ఇప్పుడు మనకు నిప్పేంది? వాక్యమే నిప్పు. ఈ వాక్యము చదవటం ద్వారా మన పెదాలు ఏమైతే, మనము చదవటం ద్వారా క్లీన్ అవుతా ఉంటాయి, శుభ్రపడతాయి. మరి చదవలేని వాళ్ళ సంగతి ఏంది? బైబిల్ వినాలి, వినాలి. వినటం వలన మన పెదాలు, మన అవయవాలు, మన అంతరంగం అంతా శుద్ధీకరించబడిద్ది. అందుకనే దేవుడు అన్నాడు, మీ ఎడ్లకు బదులుగా, గొర్రెలకు బదులుగా, మేకలకు బదులుగా, కోడెదూడలకు బదులుగా మీ పెదాలు దేవునికి, మీ మాటలు సిద్ధపరచుకోండి, మంచి మాటలు సిద్ధం చేసుకోండి అన్నాడు. మన పెదాలు దేవునికి అర్పించటం వలన, మన హృదయాన్ని దేవునికి అర్పించటం వలన మనకి ఏంటి లాభం? అది కూడా చెప్పా. ఏంటి మనకు లాభం?
లాభం లేకుండా ఏ పని చేయంగా మనం చేస్తామా? లాభం లేకుండా నువ్వేమైనా చేస్తావా? నేనేమన్నా చేస్తానా పాస్టర్ గారిగా? లాభం అందరూ కావాలి. మరి మనకి ఏంటి లాభం? పెదాలు దేవునికి ఇస్తున్నాం, లోక సంబంధంగా మాటలు మనం మాట్లాడాలని ఉన్నా ఒగ్గబొట్టుకొని ఉన్నాము. ఒగ్గబొట్టుకొని ఆయనకే సమర్పిస్తున్నాం మన పెదాలు అంతరంగం. ఏంటి ఉపయోగం? అది కూడా చెప్పా. కరెక్టే. ఏంటి ఉపయోగం? మనకి ఏంటి ఉపయోగం అంటే చెప్తా. మంచు చెట్టునకు మంచు ఉన్నట్టుగా నేను అతనికి తోడై ఉండును. అది మనకు ఉపయోగం. ఏంటి మనకు ఉపయోగం? చెట్టుకి మంచు అట్టి పెట్టుకున్నట్టుగా నేను ఆ బిడ్డను అట్టి పెట్టుకుని ఉంటా. ఇక ఆ బిడ్డను విడిచిపెట్టను. అయ్యా, ఒలీవా చెట్టుకి సౌందర్యం ఉన్నట్టుగా నేను అతనికి తోడై ఉంటా. మూడవది, లెబానోనుకున్న సువాసన కలిగి ఉన్నట్టుగా నేను అతనికి సువాసనై ఉంటా. ఇవన్నీ చెప్పా. ఏంటి మనకు ఉపయోగం? దేవుని స్తోత్రం. ఏంటి మనకు ఉపయోగం అంటే ఇదే మనకు ఉపయోగం. కాబట్టి పోయిన వారం మనం చదువుకున్నాం. మనం గనక ఆయనకు మన హృదయాన్ని ఇస్తే ఆయన మనకు అట్టి పెట్టుకొని ఉంటాడు. నా బిడ్డ నాకు ఇచ్చిన హృదయాన్ని ఆయన మనతో ఉంటాడు. చాలా మేలు కలుగుతుందమ్మా చెప్పుకున్నాం. ఈ వారం దేవుని యొక్క మహాశక్తి చేత మనం బలవంతులు కావాలని మనం చదువుకుంటా వస్తున్నాం గత 4 వారాలు. ఏ శక్తి? అందరానండి. ఎఫెసీ 6:10 చూడకుండా. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఆయనలో ఉన్న బలం మనం పొందుకోవాలని చెప్పుకుంటా వస్తున్నాం. ఎవరెవరు ఆయన బలాన్ని పొందారో కూడా చెప్పా గత వారాల్లో. ఎవరు చెప్తారు? పౌలు గారు దేవుని బలాన్ని పొంది సేవ చేశాడు. ఇంకా నేను చెప్పిన వాళ్ళలో దానియేలు దేవుని బలాన్ని పొంది సింహబోలును జయించాడు. ఇంకా దావీదు గారు యుద్ధమందు బలాన్ని పొంది యుద్ధం జరిగించాడు. చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు. ప్రవక్తలు బలాన్ని పొందుకున్న వాళ్ళు ఉన్నారు, ముందుకు సాగిన వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పోయిన శుక్రవారం చెప్పా ఏ దేవుడు ఆయన దేవుడు అంటే. పోయిన శుక్రవారం ఎవరు చెబుతారు? పోయిన శుక్రవారం ఈ శుక్రవారం ఏందమ్మా అందరు నాకలే చదువుతున్నారు? ఉండోళ్ళని చెప్పమన్నా నేను. ఉండోళ్ళని లేని వాళ్ళు నేనేం చెప్పమంటా? ఉండోళ్ళు అవును, అధ్యాయం కరెక్ట్. ఏముంది అందులో అంటే నేను చెప్పుకోమని అధ్యాయం చెప్తే నేను నాకు అధ్యాయం ఇక్కడ లేకనా వచనం అధ్యాయం. అమ్మా ఏం చదువుకున్నావు తెలుసునమ్మా? నువ్వు రాలా? మొక్కజొన్నకి వెళ్ళావా? ఏం చదువుకున్నావు పోయిన శుక్రవారం? సొమ్మసిల్లిన వారిని బలపరిచే దేవుడు, బలహీనులకు బలపరిచే దేవుడు, అలసిన వారిని బలపరిచే దేవుడు, సొమ్మసిల్లిన వారిని బలపరిచే దేవుడు అని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 29-30 వచనాల్లో. అంతే కదమ్మా చదువుకున్నాం. దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు బలపరిచే దేవుడు అంటున్నాడు. అయితే ఈ పగటి కాలంలో 31వ వచనం చదవండి. యెషయా గ్రంథము 40:31. దాని తర్వాత వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. శుక్రవారం ఏం చదువుకున్నాం? ఆయన బలపరిచే దేవుడు, బలమిచ్చే దేవుడు, అలసిన వారిని కృంగిన వారిని లేవదీసే దేవుడు అని చదువుకున్నాం. అయితే ఆకాశములో ఎగిరే పక్షులలో ఒక పక్షిని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అందరూ అనండి,
అందరూ అనండి. ఏ రాజు? ఏ రాజు? బ్రహ్మరాజు గారా? ఏ రాజు గారే చెప్పాలి? ఏ రాజు గారే? పక్షిరాజు. అందరూ అనండి. ఈ పక్షిరాజుకి ఇంకొక పేరుంది. ఈ పక్షిరాజుకి ఇంకొక పేరుంది. గరుడు పక్షి. ఇంకొక పేరుంది గద్ద. ఎన్ని పేర్లు వచ్చినాయి? 3 వచ్చినాయి. ఒకటి పక్షిరాజు, రెండవది గద్ద, మూడవది గరుడ పక్షి. పక్షిరాజు అని ఎందుకన్నారు? ఈ పక్షికి పక్షిరాజు, పక్షి పక్కన రాజు అని ఎందుకు తగిలిచ్చారు? ఎవరు చెప్తారు? ఎవడి? ఇప్పుడు కాకి రాజు అనలేదుగా. పిచ్చక అంతేగమ్మ, పిచ్చక రాజు అనలేదుగా. కోకిల రాజు అనలా. ఈ పక్షికి రాజు అని ఎందుకు తగిలిచ్చారని? అనేక పక్షుల కంటే పెద్దది, బాగా వెయిట్ కలిగినది కాబట్టి ఏమన్నారు? పక్షిరాజు. ఈ పక్షిరాజు నూతన బలాన్ని పొందిద్దంట. ఏ బలాన్ని? నూతన బలాన్ని పొందుకుంటుందంట. జాగ్రత్తగా విందాం. ఈ పక్షిరాజులో 7 లక్షణాలు ఉన్నాయి. అవి ఇప్పుడు చెప్పటానికి కుదరదు. ఒకే ఒక లక్షణం చెబుతా ఈ పరిశుద్ధ దినాన. పక్షిరాజు 70 ఏళ్ళు బ్రతికిద్దంట. ఎన్నేళ్ళు? 70 ఏళ్ళు. పక్షిరాజు 70 ఏళ్ళు బ్రతికిద్దంట. 40 ఏళ్ళు వచ్చేసరికి శక్తి సన్నగిలిపోయిద్దంట. జాగ్రత్తగా వినండి. ఎన్నేళ్ళు? 40 సంవత్సరాలు వచ్చేసరికి శక్తి సన్నగిల్లి ఎగరటానికి రెక్కలెక్క బలం ఉండదంట. ఒంటిలో ఉన్న ఓపికంతా ఏమైంది? ఇక పైకి ఎగరలేదంట. 40 ఏళ్ళు దాడితే పైకి ఎగరలేదంట పక్షిరాజు. ఇప్పుడు మరి ఇంకెన్నేళ్ళు ఉన్నాయి? ఇప్పుడు 70 ఏళ్ళు, 70 ఏళ్ళు, 40 ఏళ్ళు బాగా ఎగిరింది, శక్తి అంతా అయిపోయింది. ఇంకెన్నేళ్ళు ఉన్నాయి 70 ఏళ్ళలో? 30 ఏళ్ళు. మరి ఈ 30 ఏళ్ళు ఎగరకుండా ఇట్లాగనే ఉందనుకో, మరి దానికి ఆహారం ఏంది? దానికి ఎగరటం ఏంది? మరి ఆకాశంలో గంతులేయటం ఏంది? ఈ పక్షిరాజు మిగతా 30 సంవత్సరాలు దానికి ఆశ ఏంటో తెలుసా? 40 సంవత్సరాలు నేను ఎట్లాగైతే ఎగిరానో, ఎట్లాగా ఆకాశములో రౌండ్లు పెట్టి పర్వతాల మీదకి వెళ్ళి నివసించానో, ఈ మిగతా 30 సంవత్సరాలు కూడా నేను అట్లాగనే ఎగరాలని ఒక ఆశ, తపన బలంగా ఉంటుందంట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. తపనైతే ఉంది, ఎగరాలని ఆశ ఉంది, విహరించాలని ఆశ ఉంది, ఉన్నతమైన స్థలాలకు వెళ్ళాలని ఆశ ఉంది, ఆకాశాన్ని చూడాలని ఆశ ఉంది. కానీ ఈ 30 సంవత్సరాలు అది శక్తిని పొందుకోవాలి అంటే ఆ పక్షిరాజు ఏం చేసిద్దో చెప్పమంటారా? ఆ పాత ముక్కును చూశారా? పాత ముక్కు బండకేసి ఏం చేస్తుంది? కొట్టుకుంటది. కొట్టేసరికి ఈ ముక్కంతా ఏమైందో చెప్పండి? ఊరి కింద పడి రక్తం గారుతా ఉంటది. 40 ఏళ్ళకి ఈకలన్నీ ఊడిపోతాయి అంట. ఈకలన్నీ ఊడిపోయిన తర్వాత ఏమండి, ఎంట్రుకు పోతే ఎట్లా ఉంటుంది? ఈ గుండంతా బోడి గుండేగా. ఈ శరీరం అంతా ఎట్లా ఉంటది? బోడి గుండులాగా ఉంటది. ముక్కంతా పోయిద్ది, రక్తం గారుతుంది. ఇప్పుడు ఏ పక్షి అయినా దీనిని పొడుచుకొని తినే అవకాశం ఉంది. ఇప్పుడు ఇదేం చేసిద్దో చెప్పమంటారా? ఒక్కసారి తన కన్నులెత్తి సూర్యుని కళ్ళి చూసిద్దంట. దేనికెళ్ళి? సూర్యుని కళ్ళి చూసిద్దంట. గమనించండి, సూర్యుని కళ్ళి చూసినప్పుడు
గంట 2 గంటల సేపు మిట్ట మధ్యాహ్నం తప్పుడు ఆ సూర్యుని కల్లి ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని కల్లి చూసినప్పుడు సూర్యునిలో ఉన్నటువంటి సూర్యరశ్మి కిరణాలు దీని శరీరములోనికి వెళ్తాయి అంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్తాయి? దీని శరీరములోకి వెళ్ళగానే ఈ శరీరంలోకి ఏమొస్తుందంటే సూర్యుని యొక్క సూర్యరశ్మి దీని శరీరంలోకి వచ్చి ఆ పాత ఈకల స్థానంలో ఏమొస్తాయి? కొత్త ఈకలు వస్తా ఉంటాయి. పాత ముక్కుకు బదులు ఏమొస్తుంది? కొత్త ముక్కు వచ్చి బైబిల్ గ్రంథములో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? దీని యవ్వనం ఏమైద్దో తెలుసా? దాని చిన్నతనములో 16 సంవత్సరాలలో ఉన్న యవ్వన వయసు అంతా దీనికి మరలా వచ్చింది. ఈ మాట మనం బైబిల్లో ఎక్కడ చూస్తామో తెలుసా? కీర్తన 103:4 చూడండి. కీర్తన 103:4 పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్తగా కూర్చుండునట్లుగా మేలుతో నీ హృదయమును. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పక్షిరాజు యవ్వనము క్రొత్తదగునట్లు 40 ఏళ్ళు తర్వాత పక్షిరాజు యవ్వనం ఏమైంది? యవ్వన శక్తిలోనికి వచ్చిందంట. ఏమండి, మనిషికి రోజులు గడిచే కొన్ని యవ్వనం ఏమైంది? అందరు నాకల్లి చూడండి, తలలోంచొద్దు. అమ్మా, రోజులు గడిచే కొన్ని మనిషికి యవ్వనం ఏమైంది? రాదుగా, పోయిన యవ్వనం రాదుగా. కానీ పక్షిరాజుకున్న ప్రత్యేకమైన వరం ఏంటో తెలుసా? 40 ఏళ్ళు పోయిన తర్వాత, శక్తి పోయిన తర్వాత, సూర్యుని కళ్ళి చూసిన తర్వాత, సూర్యరశ్మి ద్వారా, సూర్యుని ద్వారా, సూర్య భగవానుని ద్వారా ఏమొస్తుంది? శక్తి వచ్చి యవ్వనం మరలా వెనకటి యవ్వనం ఏమైంది? పక్షిరాజు యవ్వనము వలె నూతనంగా తయారైంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు కొత్త ఈకెలు, కొత్త ముక్కు, కొత్త యవ్వనం, కొత్త నరాలు, కండరాలు, శారీరక శక్తి జనరేట్ అయ్యి మళ్ళా ఆకాశంలోకి ఎగురుతా ఉంటది. అక్కడ కింద రాయబడింది, పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగరటం ప్రారంభిస్తుంది. దేవుని స్తోత్రం. ఇక అది పరిగెత్తుతా ఉంటది, అది సమస్యలదు, పైకి ఎగురుతా ఉంటది. ఈరోజు దేవుడు పక్షిరాజుని ఎందుకు జ్ఞాపకం చేశాడు? దేవుని శక్తి అనేటువంటి లిస్టులో పక్షిరాజుని ఎందుకు జ్ఞాపకం చేశారు చెప్పమంటారా? ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే అలసిపోతాం. ఏం పోతాం? ఆత్మీయ జీవితంలో అలసిపోతాం. చూడండి, పక్షిరాజు 70 సంవత్సరాలు బతికిద్ది, మనిషి 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే ఇప్పుడు పక్షిరాజు మానవుడు ఒకటే. అర్థమవుతుందా? కీర్తనలో ఏమన్నాడు? మనిషి జీవిస్తే 70, అధిక బలం ఉంటే 70 అన్నాడు. పక్షిరాజు వయసు ఎంత? 70. ఈ 70లో మనిషి రోజు రోజుకి సన్నగిలిపోతున్నాడు. పక్షిరాజు మాత్రం 40 ఏళ్ళు దాటిన తర్వాత సూర్యుని ఆశ్రయించి సూర్యుడు ఇచ్చేటువంటి దానికోసం ఇంకొక మాట చెప్పటం మర్చిపోయా, దాని యొక్క యవ్వనం క్రొత్తదయ్యేంత వరకు సూర్యుని కళ్ళి చూస్తానే ఉంటది. కొట్టు గట్టిగా చెప్పట్లు. అది ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని క్షణాలైనా దాని యవ్వనం వచ్చేదాకా చెప్పండి. ఎవరి కళ్ళి చూస్తుందమ్మా? ఎవరి కళ్ళి చూస్తుంది? చెప్పాలి, ఎవరి కళ్ళి చూస్తుంది? సూర్యుని కళ్ళి చూడటం ప్రారంభించింది. ఈ పగటి కాలంలో పక్షిరాజుని ఎందుకు పోల్చాడంటే, మనం రక్షణ పొందిన తర్వాత కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఏమవుతాం? అలసిపోతాం. ఎందుకు అలసిపోతాం చెప్పండి? ఎందుకు అలసిపోతామంటే ఈ శ్రమలకి, ఇంకా
కాస్త బాధలకి, కాస్త ఆర్థిక ఇబ్బందులకి, అవునా కాదా, కాస్త బలహీనతలకి ఏమవుతామమ్మా? అయ్యా నేను ఇక ప్రార్థన చేయలేనయ్యా, చేసినంతకాలం చేశాను పాస్టర్ గారు, సేవ చేసినంతకాలం చేశాను, ప్రార్థన ఇక నేను చేయలేను అని మనం ఏం చేస్తాం? ఓ సహోదరు ఉంది, నిన్న నాకు సహోదరు ఎదురైంది ప్రార్థనలో. ఒక ఊరు వెళ్ళాం. ఆ ఊళ్ళో ఓ సహోదరి నాతో చెప్పింది, పాస్టర్ గారు దేవుణ్ణి పెళ్లి కాకముందు నేను మంచి యేసన్న గారి దగ్గర బాప్తీసం పొందుకున్నా, ఎంత ఆత్మాభిషేకంతో ఉన్నానో, మ్యారేజ్ అయింది, నన్ను ప్రార్థనకు పంపించట్లేదు, మా అత్తగారింట్లో ప్రార్థనకు పోవటం కుదరలేదండి, కానీ నేను ఎందుకు సన్నగిల్లిపోతున్నాను అంటుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఫస్ట్ బాప్తీసం తీసుకున్న కొత్తలో మంచి ఆసక్తిగా ఉంటారు. ఎంత ఆసక్తిగా ఉంటారంటే ఇక వాళ్ళ లాంటి ప్రార్థనా పరులు ఇక ఉండరో అన్నట్టు ఉంటారు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఏమవుతుంది ఈ జీవితంలో? కొన్ని శ్రమలను ఎదుర్కొనేటప్పుడు, కొంత పోయిన ప్రాంతం కొత్తదైనప్పుడు, పోయిన కుటుంబం కొత్తదైనప్పుడు, చుట్టూ పరిస్థితులను బట్టి ఆత్మీయ జీవితం ఏమవుతుందంటే ఇక మనం కొనసాగించలేమేమో, ఇక మనం ప్రార్థన చేయలేమేమో, ఇక నడవలేమేమో, ఇక దేవునితో కనెక్షన్ ఉండదేమో, ఇక నేను ఇట్లాగనే ఉండిపోతానా అనే తీరులోకి వచ్చింది ఆ అమ్మాయి. నేను ఒకటే చెప్పాను, అమ్మా దేవుని సన్నిధిలో పక్షిరాజుని జ్ఞాపకం చేసి, పక్షిరాజు 40 ఏళ్ళు బాగా ఎదిగింది, తర్వాత శక్తి అంతా పోయింది. మనలో దేవుని కళ్ళు చూసి శక్తిని పొందుకున్నట్టుగా నీవు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించు, నీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించు. గమనించండి, ఎట్లాగే చెప్పానంటే, ఏమండి, పౌలు శీలని బంధించారా లేదా? చెరసాలలో వేసి సువార్త చెప్పకుండా, ప్రార్థన చేయకుండా, ఎటు వెళ్ళి వాక్యం చెప్పకుండా ఏం చేశారు? చెరసాలలో వేసి కాళ్ళకి చేతులకి బండేశారు. బండ అంటే తెలుసా మీకు? బండ అంటే ఈ చేతులు ఈ కాళ్ళకి కట్టేసి పెద్ద బండ కడతారు. ఎందుకు? ఇక వాడు ఎటు పోడు, ఈ పోవాలంటే ఈ బండను ఈడ్చుకొని పోవాలి, ఈ బండ కదలదు, ఎటు పోడు కనుక కాళ్ళు చేతులు బండకేసి కట్టారు. పౌలు శీలల్ని బంధించారు, ప్రార్థన చేయకుండా బంధించారు, సువార్త చెప్పకుండా బంధించారు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ప్రార్థనకు పోకుండా విగ్రహారాధికుని కుటుంబంలో ఇచ్చారు ఆ పిల్లని తీసుకొచ్చి. ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు నేను చెప్పా, పౌలు శీల గారి సమస్య ఏంటో తెలుసా? బంధించారు. అయితే బంధించిన పాటలు ఎట్లాగా పాడారు, ప్రార్థన ఎట్లాగా చేశారు? బంధించారుగా, కానీ చేతులు బంధించారు కానీ, కాళ్ళు బంధించారు కానీ, నోటిని బంధించారా? మనస్సునే. ఇప్పుడు పౌలు శీలలు ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు ఏం చేశారమ్మా? రవణమ్మా, ఏం చేశారు వాళ్ళు? పాటలు ప్రార్థన, పాటలు ప్రార్థన, పాటలు ప్రార్థన. అయితే ఈ అమ్మాయి ఈ పాటలు ప్రార్థన చేయకుండా ఎట్లాగా ఉంటే నీ సంఖ్యల్లో విడిపోవు. గమనించండి, మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు బంధించారు కానీ నోరు బంధించలేదు, విశ్వాసాన్ని బంధించలేదు, ప్రార్థన బంధించలేదు, పాటలు పాడటం ప్రారంభించారు. వెంటనే ఏం దిగి వచ్చింది చెప్పండి? ఆ జైల్లోకి వారి చుట్టూ వెలుగు ప్రకాశించను. దేవుని స్తోత్రం. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు సంఖ్యలు ఏమైనాయి చెప్పాలి? సంఖ్యలు ఏమైనాయి? చెరసాల పునాదులు ఏమైనాయి? బద్దలైపోయినాయి. వాళ్ళ చేతులకున్న కట్లు, కాళ్ళకున్న కట్లు ఏమైనాయి? ఎందుకు తెగిపోయినాయి చెప్పండి? దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ప్రార్థన చేయటం వలన ప్రభువా
వాళ్ళు ఎన్ని బంధించినా స్థుతిని బంధించలేరయ్యా, వాళ్ళు ఎన్ని బంధించినా ఈ స్థుతిని బంధించలేరని ఈ శ్రమను కూడా లెక్క చేయకుండా, ఈ బంధకాలు లెక్క చేయకుండా, ఈ ఆటంకాలు లెక్క చేయకుండా దేవుని స్తుతించినప్పుడు వాళ్ళ చుట్టూ గొప్ప అద్భుతం జరిగింది. స్తోత్రం చెప్పండి. ఈ మాటకి గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను అన్నాను, అమ్మా తల్లి నువ్వు ఈ రకంగా, చెల్లి ఈ రకంగా చెయ్యి. ఏమని? నువ్వు స్తుతించు, దేవుని గణపరుచు, దేవుని మహిమపరుచు. ఏదో ఒక రోజున నీవు స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటే, ఏదో ఒక రోజున ఏ కట్లు నీ దగ్గర ఉన్నాయో, ఏ సమస్యలు నీ చుట్టూ ఉన్నాయో అవన్నిటి నుంచి దేవుడు విడిపించును గాక. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. మనం కూడా మన జీవితాల్లో బలహీనతలు బంధించి ఉండవచ్చు. అమ్మా వినండి, ఒకవేళ స్తుతించకుండా, సేవ చేయకుండా బంధించి ఉండొచ్చు. అప్పులు నేను బంధించి ఉండొచ్చు, ఆ నిందలు బంధించి ఉండొచ్చు, శ్రమలు బంధించి ఉండొచ్చు. ఏమి బంధించినా మనం చేయాల్సిన ప్రార్థన, స్తుతులు, స్తోత్రాలు చెప్పినప్పుడు అవన్నీ ఏమైతే చెప్పండి, విడిపోవును గాక, విడుదల కలుగును గాక. ఎస్, దేవుని సన్నిధిలో పక్షిరాజు దాని యొక్క బలహీనతను ఎట్లాగా పోగొట్టుకుంటుందో తెలుసా? తన బలహీనతను సూర్యుని కలి చూసి ఏం చేస్తుంది? మనం కూడా ఈ క్రైస్తవ జీవితంలో అలసిపోతాం. ఎందుకంటే కొంతమంది, అమ్మాయికి నేను సేవ చేయలేను, నేను ప్రార్థన చేయలేను, ఏంటిది, ఇదేమి ఇట్లాగో ఉంది అని మనం అనుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకటి గమనించండి, మనకి ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని శోధనలున్నా స్తుతించటం మానదు. ఈ మధ్యన ఒక పాట వచ్చింది, ఫేవరెట్ అయింది. స్తుతించుట మానను, ఆరాధన చెయ్యతో. ఏదో ఒక్క శరణం బాగుంది తేజ, ఒక్క శరణం పాట. నేనెల్లప్పుడు అన్నుతించెద నిత్యము నా నోట నుండును, నేనెల్లప్పుడు. ఏనమ్మా అందరు పాడండి అమ్మా, అందరు పాడమని చెప్పింది గట్టిగా. నేనెల్లప్పుడు సన్నుతించెద, అందరూ ఆయన కీర్తి నా నోట నుండెను, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనా పను స్తుతించుట మానను, ఆరాధనా పను మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే కరువైనా, గుండెలే పగిలినా, ఆస్తులన్నీ పడాలి, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా, యెహోవా తీర్చుకొనెను, యెహోవా తీర్చుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఏమన్నాడు పాటలో? ఏమన్నాడు పాటలో? పాటన చెప్పండి. పాడింది మీరే కదమ్మా. ఏమ్మా ఆస్తులన్నీ ఇంకా
కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, ఇంకా దేవుని స్తోత్రం. కానీ స్తుతించుట పౌలు గారు చేసింది అదే. మీరు ఎన్నన్నా బంధించుకోండి, ఏమన్నా చేసుకోండి, కొట్టండి, తిట్టండి, రక్తం గారినా, దెబ్బలు తగిలే, కానీ ఇది మాత్రం మానను. ఏది మానను? సహోదరికి అదే చెప్పా. నువ్వు స్తుతించడం మానొద్దు, ప్రార్థన చేయటం మానొద్దు, వాక్యం చదవటం మానొద్దు. దీని వలన త్వరలో దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల అద్భుతములు చేయునుగాక, ఆశ్చర్యకార్యాలు చేయునుగాక. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది, చాలా మంది జీవితాల్లో కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఈ సల్లబడిద్ది. ఏ సల్లబడిద్ది? ప్రార్థనా జీవితం. అప్పుడు దాకా చేస్తాం, 40 ఏళ్ళు మనం చేస్తాం. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మ నా వల్ల కాదు, అమ్మ నా వల్ల కాదు అంటాం సహజంగా. కానీ పక్షిరాజును మనం జ్ఞాపకం చేసుకుందాం. పక్షిరాజును మనం జ్ఞాపకం చేసుకుందాం. పక్షిరాజు వలె మనం బ్రతుకుదాం. ఎక్కడి వలె? పక్షిరాజు 40 ఏళ్ళు పోయిన తర్వాత, యవనం పోయిన తర్వాత దేవుని వైపు చూసిద్దంట. దేవుని వైపు చూసిద్దంట. దేవుడు కూడా అంట, ఈ పక్షిరాజు ఆ శక్తి కోసం నా కళ్ళి చూస్తుందని తన శక్తిని, ఏ శక్తినండి? ఏ శక్తిని? ఆ సూర్యుడి యొక్క శక్తిని ఎవరికి ఇస్తాడంట? ఈ పక్షిరాజుకి ఇచ్చినట్టుగానే మనం కూడా జాగ్రత్తగా గమనించండి. అమ్మా, సహోదరి సహోదరులారా, మన జీవితంలో అందుకనే అడుగులు తడబడినా, అడుగులు ఎప్పుడు తడబడతాయి? సమస్యలినప్పుడు. అయ్యా, సమస్యలినప్పుడు అడుగులు తడబడతాయి. అడుగులు ముందుకేయలేవు. అడుగులు తడబడిన అలసట నడిపిస్తాడు నా దేవుడు. అంధకారమే దారి మూసిన ఏకారం, తర్వాత నిందలే నన్ను కృంగదీసినప్పటికీ తన చిత్తము నెరవేరుస్తాడు అనేది మనం పాడుకున్నావా లేదా? గమ్యం వరకు, ఇక నిందలు వచ్చినా, బాధ వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏదొచ్చినా సరే అంతం వరకు ఏం చేస్తాడు మనల్ని? ఎప్పుడు? పక్షిరాజు సూర్యుని కళ్ళి చూసినట్టు శ్రమలలో, కష్టాలలో, బలహీనతల్లో, నిందల్లో ఆయన కళ్ళి చూసి గనక నీవు నిలబడగలిగితే, మరి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఆత్మీయ జీవితంలోనంటే ఆయన కళ్ళి చూడక. అంతే కదమ్మా? అయ్యా, అంతే కదా? ఆయన కళ్ళి 40 ఏళ్ళు చూసాం, ఇంకా ఆయన కళ్ళి ఏం చూస్తాం? నా వల్ల కాదు, ఇంకా అయిపోయింది, ఇదే పాస్టర్ గారు, ఇదే నా చాప్టరు, ఇదే అయిపోయింది అనుకుంటాం. బైబిల్లో ఒక ఆయన అన్నాడు, ఇక నేను చచ్చిపోతున్నాను, ఆమె చేతిలో ఇవాళ నా సావు ఖాయం, నా మరణం ఖాయం. ఆయన ఏమన్నాడు? అసలు నీ ప్రయాణం హోరేపు దాకుంది, ఇప్పుడు ఎందుకు చంపుతా నేను? దేవుని స్తోత్రం. ఎందుకు నిన్ను సావనెత్తా? నేను నిన్ను బ్రతికిస్తా కుమారుడా. ఏం బ్రతికిస్తావయ్యా? ఆ రకం ఎంత పొడుగుని కత్తి తీసుకొని వస్తున్నావా? అసలు ఆమె చేతులు వచ్చి నువ్వు ఎట్టా రక్షిస్తావు? లేదు, నేను రక్షిస్తా నిన్ను. నా చిత్తం ఎక్కడ దాకుంది? హోరేబు దాకా, దేవుని పర్వతం అనబడిన హోరేబు దాకా నీవు నడిచి వెళ్ళాలి. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. పక్షిరాజు ఇంకా ఎగరటానికంట యేసయ్య సూర్యునికలు చూసిద్దంట. సూర్యునికలు చూసినప్పుడు అధిక శక్తినిచ్చి ఇక ఆకాశంలో ఎగరటం. 31వ వచనం మీరు చదివారు. పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగిరిపోతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. మనం కొన్నిసార్లు ఆత్మలో ఎగరలేకపోతున్నాం, ఆత్మలో తేలిలేకపోతున్నాం, ఆత్మలో సంతోషించలేకపోతున్నాం, ఆత్మలో పరవశించలేకపోతున్నాం, ఆత్మలో ఎందుకని పరవశించలేకపోతున్నాం, ఆత్మలో ఎందుకు బలపడలేకపోతున్నాం? యేసయ్య వైపు చూడక. ఎవరి వైపు? యేసయ్య వైపు చూడక. నువ్వెప్పుడైతే బలహీనుడవో, నువ్వెప్పుడైతే నిందల్లో, శ్రమల్లో కృంగిపోతున్నావో, ఆ కృంగిన సమయంలో యేసయ్య కళ్ళి చూడు. యేసయ్య కళ్ళి చూడు. చూడటం నేర్చుకోవాలి. ఎవరి కళ్ళి? యేసయ్య కళ్ళి.
ఎందుకు చూడాలో చెప్పమంటారా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదవండి 2వ వచనం. ఎందుకు మనం ఆయన కళ్ళి చూడాలి? ఎందుకు మనం ఆయన కళ్ళి చూడాలి? ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో, ఈ బాధల్లో ఎందుకు ఆయన కళ్ళి మనం చూడాలమ్మా? ఎందుకు ఆయన కళ్ళి మనం చూడాలి? విశ్వాసమునకు కర్తయు, అందరు చెప్పండి, విశ్వాసమునకు, ఇంకొకసారి, విశ్వాసమునకు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు, ఇంకొకసారి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచూ, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, యేసయ్య వైపు ఎందుకు చూడాలి? చదివిన వాళ్ళు చెప్పండి వాక్యం. విశ్వాసమునకు దానిని, ఎవరండి యేసు? మన యేసయ్య ఎలాంటి దేవుడు? నువ్వు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నావో దానికి కర్త, కర్మ, క్రియ మొత్తం ఆయనే. నీ విశ్వాసానికి కర్త. కర్త అంటే తెలుసా మీకు? కర్త అంటే ఎవరు? కర్మ అంటే, క్రియ అంటే, కర్త, కర్మ, క్రియ మూడు ఆయనే. క్రియేటర్ ఆయనే, సృష్టికర్త ఆయనే. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసమునకు కర్త దానిని, దేనిని? నీ విశ్వాసాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచూ. నీవు కాదు కొనసాగించేది నీ విశ్వాసం. నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేది నీవు కాదు. నీ సేవను యెరూషలేము కొనసాగించేది నేను కాదు. నీ సేవా జీవితాన్ని నడిపించేది మనం కాదు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించేది నీవు కాదు. నీవు కొనసాగిస్తే కొంత దూరం వెళ్ళి ఆగిపోతావు. చెప్పాలి. అది యేసయ్య కొనసాగిస్తే, విశ్రమా, యేసయ్య కొనసాగిస్తే అనాలోచనగా ఉండొద్దు. అమ్మా, యేసయ్య కొనసాగిస్తే ముందుకి, సీతమ్మ, యేసయ్య కొనసాగిస్తే ముందుకి. అదిగో నా నావా అందులో, ఎందులో ఉన్నాడు యేసయ్య? అవలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావా, అందరూ పాడాలి పాట. అందులో నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఏ నావలో ఉన్నాడు? ఏ నావలో అన్నా? నేనా? ఏ నావలో అన్నా? అందరూ అనండి, నా నావా. చేయి చూపించుట్లో ఏ నావ? పక్కోళ్ళ నావా, నీ నావా? నా నావా అనండి అందరూ. కుర్చీలో వాళ్ళు నా నావా. నీ నావలో ఎవరున్నారు? ఆ పాటలో ఉంది. వరదలు ఎన్ని వచ్చినా, సముద్రం పొంగినా, అయ్యా ఏమీ కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. పక్షిరాజు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? దానికి ఉన్న ఒకే ఒక లక్షణం, అది యేసయ్య వైపు, అది సూర్యుని కళ్ళు చూసినట్టుగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, విశ్వాసి బలహీన సమయంలో, నిందలు కృంగిన సమయంలో దేవుని వైపు చూడగలిగిన రోజునంట దేవుడు ఏం చేస్తాడో చెప్పమంటారా? యెషయా గ్రంథము 40:31 ఇందాక చదివారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. అందరు చెప్పండి, యెహోవా కొరకు. అందరు చెప్పండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని. నూతన బలం అంటే, నూతన బలం అంటే కొత్త బలం. నూతన బలం అంటే మరలా బలం ఇస్తాడు. మరలా బలం ఇస్తాడు. ఫస్ట్ ఇచ్చిన బలం 40 ఏళ్ళకి అయిపోయింది అనుకోండి. ఇప్పుడు 30 ఏళ్ళకి ఏం కావాలి? ఇంకా మళ్ళీ బలం కావాలి కదా. మరలా ఏం చేస్తాడు?
బలాన్ని మీరు గమనించండి. క్రికెట్ ఎంతమంది చూస్తున్నారు? టీవీలో క్రికెట్ ఎంతమంది చూస్తున్నారు? తప్పు లేదు, ఏముంది? ఆహా, గేమ్స్, ఆట ఆట ఆ ఆటలో మనకు ఒక సీక్రెట్ ఉంది. ఆ ఆటలో 1 అవర్ 2 అవర్స్ తర్వాత బ్రేక్ ఇస్తారు. ఆటగాళ్ళకి ఏమి ఇస్తారు? ఆ బ్రేకులో వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా మీకు? ఆ బ్రేకులో మరలా వాళ్ళకి ఎనర్జీ వచ్చి ఆటలు మరలా వదిలిపెట్టడానికి వాళ్ళకి బ్రేక్ ఇస్తారు. బ్రేక్ ఎందుకు ఇస్తారో తెలుసా? వాళ్ళని మరలా రూములోకి తీసుకొచ్చి వాళ్ళకి కావలసినటువంటి బూస్ట్, హార్లిక్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చి కోచ్ ఏం చేస్తారు తెలుసా? 4 మాటలు చెప్పి నువ్వు కప్పు ఎట్లాగైనా గెలవాలని వాళ్ళని ఉద్రేకపరిచి మరలా ఎక్కడ దించుతాడు? బరిలోనికి దించుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దీని అర్థం ఏంటో తెలిసి, ఎందుకండి బ్రేక్ ఇచ్చింది వాళ్ళకి? ఎందుకు బ్రేక్ ఇచ్చింది? ఇప్పుడు చదువుకునే వాళ్ళకి బ్రేక్ టైం ఉంది, తెలుసా మీకు? ఎందుకు ఇస్తారు చెప్పండి? చదువుకునే వీళ్ళకి బ్రేక్ టైం ఎందుకు ఇస్తారు? స్కూల్లో 2 అవర్స్ 2 క్లాసులు అయిన తర్వాత వీళ్ళు బయటికి పోయి ఏ సమాచారం తీసుకొని బయటికి తాగి రెడీ మళ్ళీ కూర్చొని మళ్ళీ చేస్తే మొదలు పెడతారు. అంటే ఈ బ్రేక్ ఎందుకో తెలుసా? గట్టిగా స్తోత్రం చెప్పండి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు బ్రేక్ వస్తుంది. స్కూల్ పిల్లలకు బ్రేక్ వచ్చినట్టు, ఆ గేమ్స్ ఆడే వాళ్ళకి బ్రేక్ ఇచ్చినట్టు మనకు కూడా కొన్నిసార్లు బ్రేకులు పడతాయి బండికి. మీ బండికి బ్రేకులు పడలేదా? నా బండికి పడ్డాయి, దేవుని స్తోత్రం. ఆ బ్రేక్ పడిన పనిని దేవుడు మరలా సరిచేసి మరలా ఏం చేశాడు? ముందుకి యేసయ్యకు మహిమ కలుగునుగాక. శ్రమ వచ్చినప్పుడు బ్రేక్ పడతాయి, కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ పడతాయి, నిందలు వచ్చినప్పుడు బ్రేక్ పడతాయి, మనసు బాగాలేనప్పుడు, అప్పులు ఎక్కువైనప్పుడు, సమస్యలు ఎక్కువైనప్పుడు, దెబ్బలు బాగా తిన్నప్పుడు ఇక నా వల్ల కాదు అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ సమయంలోనంతా నువ్వు ఎప్పుడైతే యేసయ్యని చూస్తావో, ఈ గేమ్స్ వాళ్ళకి స్టూడెంట్స్కి స్నాక్ ఇచ్చి బలపరిచినట్టుగా దేవుడు ఏం చేస్తాడు? మరలా మనకి నూతనమైన బలాన్ని ఇచ్చి, ఆ పక్షిరాజుకి మిగతా 30 సంవత్సరాలు ఉన్నాయి చూసారా? ఇక ఆ సంవత్సరాలన్నీ ఏం చేసిద్దంట? పైకి ఎగురుతా ఉంటది. గట్టిగా స్తోత్రం చెప్పండి. పైకి ఎగురుతా ఉంటది. పక్షిరాజు ఎప్పుడు భూమి మీద ఉండటానికి ఇష్టపడదు. భూమి మీద ఉండటానికి ఇష్టపడిద్దా? పక్షిరాజు ఏకాడికి ఎక్కడ ఎగిరిద్దమ్మా చెప్పండి? ఎక్కడ ఎగిరిద్ది? ఆకాశములో పల్టీలు కొడతా ఉంటది. ఆ ఆకాశములో తేలిపోవటం దానికి ఇష్టం అంట. కానీ యేసయ్య బిడ్డలుగా మనం కూడా పక్షిరాజు ఆకాశం వైపు ఎగురుతున్నట్టుగా మనం కూడా మన జీవితాల్లో యేసయ్య వైపు మనం చూడాలి. పైనున్న వాటినే మనం కొలస్సి చదవండి, 3వ అధ్యాయం 1వ వచనం మనందరికీ తెలుసు. ఎప్పుడో 10 సార్లు మనం చదువుకుంటున్నాం. కొలస్సి 3:1. అమ్మా ఏముందమ్మా?
మీరన్నా చెప్పండి అని ఎమ్మడబడ్డాడు. ఏం పోగొట్టుకున్నాడండి సౌలు? ఏం పోగొట్టుకున్నాడు? కానీ పక్షిరాజు పోగొట్టుకున్న శక్తిని మరలా పొందుకుందా లేదా? ఎట్లాగా పొందుకుంది? సూర్యుని కళ్ళు చూసి మనం కూడా మన జీవితాల్లో దేవుడిచ్చిన దాన్ని పోగొట్టుకోవద్దు, దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకోవద్దు, దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకోవద్దు, దేవుడిచ్చిన కృపని పోగొట్టుకోకుండా మనం నూతన బలముతో ముందుకెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.